నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాయదుర్గం నియోజకవర్గానికి గత 2024 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు బీఎస్పీ పార్టీ తరపున. అలాగే సినిమాలు కూడా ఆయనకి ఎంతో మక్కువ, సినిమాలు కూడా తీస్తున్నారు. గతంలో ఆల్రెడీ కూడా సినిమాలు తీశారు. సినిమా యాక్టరు, నిర్మాత, వ్యాపారవేత్త, ఇవన్నీ కలగలిపి రాజకీయవేత్త. ఈ మధ్య కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో గట్టిగా పాగా వేసి రాయదుర్గంలో ఒక ఆట ఆడుకుంటున్నాడా అని చెప్పొచ్చు. ఆయనే మనందరికీ తెలిసింది ఇప్పటికే చిందనూరు నాగరాజు గారు. సార్ నమస్తే. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఏంటి రాయదుర్గంలో బాగా గట్టిగా రెచ్చిపోతున్నట్టున్నారు, ఏంటి? రెచ్చిపోవడం లేదే, ఆడ జరిగిన అన్యాయాల్ని దానిపైన నిలదీస్తా ఉన్నాము. జరిగిన అన్యాయాలు ప్రజలకి తెలియజేస్తున్నాము. అంటే అందరికీ కనపడని అన్యాయాలు మీకే కనిపించినాయా? వాళ్ళకి కనపడలేదు. అద్దాలు పెట్టుకుంటారు వాళ్ళు. కొంచెం మీరు కూడా అద్దాలు పెట్టుకున్నారు కదా? నేను మామూలు సైట్ గ్లాసెస్ నావి బాగా కనబడాలని పెట్టుకున్నాను. ఓహో, సైట్కి గ్లాసెస్ నావి డబుల్ 4 కళ్ళతో చూస్తున్నారా? 4 కళ్ళతో చూస్తాను, అందుకు బాగా నీట్గా కనబడుతున్నాయి. ఏం కనపడినాయి మీకు 4 కళ్ళతో రాయదుర్గంలో? ఏం కనబడినాయి అనేది రోజు పత్రికలు చూస్తున్నారు, మీడియా చూస్తూ ఉంది. మీరే కూడా ఒక మీడియాకి ప్రతినిధి, మీకు తెలియదా నన్ను అడుగుతాను. అందుకే మళ్ళీ ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆడ జరిగిండే అన్యాయాలు ప్రతి ఒక్కటి. ఇప్పుడు జగనన్న లేఅవుట్ల పైన జరిగిండే అన్యాయం గురించి లేవనెత్తినాము. మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తినాము. ఇప్పుడు రీసెంట్గా కళ్ళ దుకాణాల పైన కూడా ఆడ కల్తీ కళ్ళు ఎక్కువైతుంది. దానిపైన కూడా త్వరలోనే మేము మా కార్యాచరణ అనేది. కళ్ళు వల్ల ఆరోగ్యాలు పాడయ్యేదే గాక వాళ్ళ జీవితాలు పోతాయి, ప్రాణాలు పోతాయి, డబ్బు పోతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు ఏం చేస్తా ఉన్నారు అనేది వాళ్ళకే తెలుసు. అలా ఎవరికి ఎంతెంత ముడుతా ఉందో, ఏ విధంగా ముడుతా ఉందో. ఈరోజు ఆ కల్తీ కళ్ళు తాగి ట్రైన్ కింద పడ్డోళ్ళు ఉన్నారు అక్కడ, అదే రాయదుర్గంలో. ఆ మత్తులో రైల్వే పట్టాల మీద పడుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని హెల్త్ చాలా ప్రాబ్లంగా వచ్చేసి వాళ్ళు సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆధారం అనేది లేకున్నట్టు. కేవలం అతి తక్కువ ధర అని చెప్పేసి ఆ కల్తీ కళ్ళను తాగి. ఇప్పుడు వాస్తవాలు మనం మాట్లాడుకున్నాలంటే ఒక చెట్టు ఎంత కళ్ళు ఇస్తుందండి, ఎంత తెప్పించుకుంటారు, ఎంత మిక్స్ చేస్తారు, దాంట్లో ఏమేమి కెమికల్స్ కలుపుతారు. డ్రమ్ములు వస్తాయి. అదే డ్రమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు తెచ్చేదెంత, అమ్మేదెంత? దీనిపైన కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్తో అతి త్వరలో నేను మాట్లాడుతున్నా. కలెక్టర్ గారికి కూడా కలిసి ఈ విషయం అనేది క్షుణ్ణంగా చెప్పాలనేసి ఆలోచనలో ఉంది. ఈ మున్సిపల్ ఆఫీసులో ఎక్కువ గలం ఎత్తుతున్నారు మీరు. ఏమేమి అవినీతి జరిగిందంటారు అక్కడ? యాక్చువల్గా మున్సిపాలిటీ స్థలాలు కూడా కొన్ని కబ్జాలు జరిగినాయి. అంటే అధికారులు అండదండలు ఏంది, ఎవడు కబ్జా చేయలేరు, అదైతే వాస్తవం. రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉంటాయి కదా. రాజకీయ నాయకులకే అధికారులు తొత్తుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులే ఫస్ట్, సెకండ్ వీళ్ళు. అంటే వీళ్ళ కనసన్నుల్లోనే జరుగుతూ ఉంటుంది. మొత్తం పొలిటికల్ పవర్ ఇది మాస్టర్కి, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఆదేశాల మేరకు వీళ్ళు చూసి చూడట్లు వెళ్తారు. ఇప్పుడు కబ్జా ఇల్లు కట్టుకున్న దాన్ని ఇప్పుడు ఏం చేయలేరు కదా? ఎందుకు చేయలేరు? ఇప్పుడు హైదరాబాద్ అంటే హైడ్రా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇక్కడ తేకూడదా? తీసుకురావచ్చు. వాళ్ళు ఇక్కడ తేవచ్చు కదా. తీసుకొని వచ్చి అట్లే కూల్చండి. గవర్నమెంట్ ఆస్తి అంటే ఎవరిదండి? నీది, నాది, అవును, మనది. మనం పన్నులు కట్టి వీళ్ళకి శాలరీలు ఇచ్చి ఆస్తులన్నీ మనం కూడబెట్టుకోండి ఆస్తులు. మీకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పేసి మీరు దొబ్బేసుకుంటూ పోతా ఉంటే అవుతుందా? దీన్ని ఎవరో నిలదీయాలి కదా. ఎక్కడ గుర్తించారు మీరు రాయదుర్గంలో ఇలాంటి స్థలాలు? చాలా చోట్ల గుర్తించారు, చాలా చోట్ల. ఈ జగనన్న లేఅవుట్లో ఏం జరిగింది? జగనన్న లేఅవుట్లో యాక్చువల్గా జరిగిండే విషయం ఏంటంటే అక్కడున్న ఈ రైతులతో అతి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారండి వీళ్ళు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. 7 లక్షల రూపాయలకి ఒక ఎకరా భూమి సపోజ్ తీసుకున్నారు. దాన్ని గవర్నమెంట్కి 36 లక్షలకి అమ్మినారు. వీళ్ళు 36 లక్షలకి అమ్ముతా ఉంటే తెలియదు వీళ్ళకి. వీళ్ళేం తెలివిగా ఏం చేసినారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ వీళ్ళు పట్టా పాస్బుక్లు ఇవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి అమౌంట్ వీళ్ళ అకౌంట్లోకే పడేటట్లు చేసి ముందుగానే వీళ్ళ దగ్గర చెక్స్ తీసుకున్నారు. బ్లాంక్ చెక్స్ తీసేసుకొని వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేయించారు, వాళ్ళే సిమ్ కార్డు ఇప్పించారు, మొత్తం అంతా రాసేసుకొని ముందుగానే పెట్టుకున్నారు.
అమౌంట్ పడితేనే క్యాండిడేట్ని పిలుచుకొచ్చి డ్రా చేసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళ భూమికి గవర్నమెంట్ ఎంత విలువ కట్టిందనేది తెలియదు వాళ్ళకి. కొంచెం తెలివైన వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తే మీ కార్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని మభ్య పెట్టినారు. కొంతమంది ప్రశ్నిస్తే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళని బెదిరించి అట్లా ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? చాలా 100 ఎకరాలు ఉన్నాయండి. జగనన్న లేఅవుట్ నియోజకవర్గం అంతా తీసుకుంటే ఉన్నాయి. బట్ ఓన్లీ రాయదుర్గంలో రాయదుర్గం నియోజకవర్గం గురించే చెప్తుండేది. నేను పట్టణం గురించి అయితే 7 లేఅవుట్లు ఉన్నాయి. 7 లేఅవుట్లు జగనన్న కాలనీ. జగనన్న కాలనీ ఎన్ని ఎకరాలు ఉంటాయి 7 లేఅవుట్లు కలిపి? సుమారుగా ఉంటుంది అనుకుంటానండి, ఒక 50 ఎకరాల పైనే ఉంటుంది. కోట్ల కుంభకోణం. కోట్ల కుంభకోణం చాలా. దీని వెనక ఎవరున్నారని చెప్పొచ్చా? ఏముంది, అందరికీ జగమెరిగిన సత్యం అది. ఎవరు అధికార పార్టీలో అప్పుడు ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? అవునా? పబ్లిక్ వాళ్ళు నష్టపోయిన రైతులు ఓపెన్ ఆటతో ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పారు కదా, అప్పుడున్న ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పారు. ఆయన అనుచరుడు, ఆయన పేరు కాంతిరెడ్డి, ఆయన చెప్పాడు. కాకపోతే ఎమ్మెల్యే పేరు ఎక్కడ బయట రాలే. ఈ కాంతిరెడ్డి మొత్తం వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ అవన్నీ తీసుకున్నాడు కాబట్టి ఆయన పేరు బయటకి ఎక్కువ వచ్చి. ఇది ఒక రకమైన వ్యాపారమే, చాలా పెద్ద వ్యాపారం. అంటే ఇంకా ఏం గుర్తించారన్న రాయదుర్గంలో? మీరు ఈ మధ్య రాయదుర్గం మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇంకా ఎండోమెంట్ భూములు గుర్తించాను. ఎండోమెంట్ భూములు కూడా చాలా వరకు కబ్జా అయినాయి. ఆ ఎండోమెంట్ భూములు కూడా బయటకు తీస్తా ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో ఇంకోటి ఏంటంటే, ఎక్కడైనా మీకు తెలియని విషయం ఏమంటే, 5 సంవత్సరాల కన్నా ఒక ఉద్యోగి ఎక్కువ పని చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళాలి. ఇది ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్ని ఎట్లా బ్రేక్ చేస్తారంటే, అక్కడ ఉండేవాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసి ఒక 3 నెలలు పక్కకు పోయేసి మళ్ళీ వచ్చి ఆడ కూర్చుంటారు. చాలా తెలివి. అట్లా 20 ఏండ్లు, 22 ఏండ్లు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పనిచేసిండే అధికారులే ఎక్కువగా ఉన్నారు ఆడ ఇప్పటికీ. స్థిరంగా డబ్బు ఇవ్వడము, ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. అక్కడుండే అధికార పార్టీ నాయకులకు కావచ్చు, ముందు నుంచి ఉంది కదా అన్న, అది కొత్తగా ఏం కాదు కదా. అవునన్నా, నీకు ఎందుకంటే స్థానికంగా నువ్వు ఒక సీట్లో సిట్అవుట్ అయినావు అనుకో, మొత్తం చరిత్ర అంతా తెలిసి ఉంటుంది. నువ్వు అక్కడే ఉండడానికి ఎందుకు ట్రాన్స్ఫర్స్ పెట్టినారు? మినిమం 5 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండకూడదు ఆ చోటని ఎందుకు పెట్టినారు? ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. పక్కకు పోతే కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు సార్, 100% ఉండదు. ఇప్పుడు చూడండి, నేను మొన్న రీసెంట్గా మున్సిపాలిటీ దానిపైన నేను గట్టిగా మాట్లాడాను కదా. ఎలక్షన్ ముందు వెళ్ళిండే అవినీతి అధికారులు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు సీట్లలో ఉన్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, వైసీపీలో ఉండే అధికారులు టీడీపీ వాళ్ళు వేసుకోరు, వాళ్ళనే తీసుకొని వచ్చి చేసుకున్నారంటే దీని వెనక ఏముంది అంటే, ముందు నుంచి వాళ్ళే ఉనింటారు టీడీపీ నుంచి, అంతకు ముందు నుంచి. లేదు, వైసీపీలోనే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని నేను చెప్తాను. ఎందుకట్లా అనేది ఇప్పుడు ఉండే అధికార పార్టీ నాయకులను అడిగితే చెప్తారు కరెక్ట్. వాళ్ళనే తెచ్చుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అదే మాకే అర్థం కావడం లేదు. వాళ్ళైతే బాగా వస్తారని, బాగా ఎక్స్పీరియన్స్ అయింటారు కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి లేవు అన్ని పూర్తి అవగాహనతో ఉంటారు. కాబట్టి వాళ్ళైతేనే మేలే, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి క్షుణ్ణంగా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎత్తుక్కున్నారు కదా ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని, అందుకోసం వాళ్ళే తెచ్చిపెట్టుకుని. సరే, ఏ విధంగా రాయదుర్గంలో ప్రజల కోసం కానీ, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం కానీ, ప్రజలకు సేవ చేయడం కోసం కానీ ఏ విధంగా చిందనూరు నాగరాజు పోరాటం చేయబోతున్నారు భవిష్యత్తులో? నేను కొన్ని విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి నేను డైరెక్ట్ తీసుకెళ్తాను. రాయదుర్గం మీకు ఎవరికి చెప్పని విషయము, ఈ మీ మీడియా ముందుగా ఫస్ట్ టైం నేను చెప్తాను. చెప్పండి. ఆడ జరుగుతున్న ప్రతి అవినీతిని నేను చంద్రబాబు నాయుడు గారికి మేలు పెడతాను. పెడుతున్నా. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎందుకంటే మొన్న మీ ఛానల్లోనే మంచి ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా రిలీజ్ చేసినారు కదా, మట్టితో ఒక అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు, కళ్ళకు కట్టినట్టు కూడా చూపించారు. దానిపైన నాకు ఇంతవరకు అనేది చర్యలు తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోవాలి? అధికార పార్టీలు ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంకెవరు తీసుకుంటారు? మీకు అధికార పార్టీనే సుప్రీం ఆడ, కోర్టులు లేవా, న్యాయస్థానం లేదా, అడిగేవాళ్ళు లేరా? మాట్లాడుకోవడానికి కాదు, ఇప్పుడు ఆడ జరుగుతుండే ప్రతి సబ్జెక్టు ఇప్పుడు సీఎం గారికి పెట్టాను కదా, ఆయన స్పందించకపోతే హైకోర్టుకి నేను అప్లై చేస్తా ఉన్నాను, తెలుసా మీకు? అంత లోపల ప్రభుత్వం మారిపోతుంది సార్. ప్రభుత్వాలు ఎక్కడ ఒక విషయం,
ప్రభుత్వం మారినా వాళ్ళకైతే శిక్ష అనేది తప్పదు. లేట్ కావచ్చు, న్యాయస్థానం అంటే లేట్ అవుతుంది, అది తప్ప గట్టిగా పోరాడతారు. గట్టిగా అయితే పోరాడతా. మరి మీకేమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది కదా? ఇప్పుడు నేను పోతా ఏడైనా యాక్సిడెంట్ అయిపోతే ఎవడు దిక్కు దానికి? అంతే, ఉంటే ఉంటాము, పోతే పోతాము. తెగించినారు అయితే 100%. ఇప్పుడు పోనీ, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఇన్నేళ్ళని మీకు ఏమన్నా గ్యారెంటీ ఉంటే నాకు ఇవ్వండి. పోనీ నాకు ఏ వ్యక్తికైనా నేను ఇన్నేళ్ళు బతుకుతానని గ్యారెంటీ చెప్పమానండి. సరే, అట్లా బతుకుతాననే క్యాండిడేట్ ఎవరు ఒక్కరిని వచ్చి చెప్పానండి. మనం ఆయన పొడిస్తే పోతామనేది ఏమన్నా సరే. నాకు ఒకటి, ఇంతమంది రాయదుర్గం నియోజకవర్గం ఒకటి తీసుకుంటే చిందనూరు నాగరాజు ఇంత గట్టిగా ఫైట్ చేయడానికి కారణం చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మీరే ఎందుకు ఈ విధంగా ఫైట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? రాయదుర్గానికి ఒక ప్రశ్నించే గొంతు కావాలని నా ఆశ. నేను అది అవుతున్నారా? మీ ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చేసి రాయదుర్గం. నేను పుట్టింది దేవరెడ్లపల్లి, రాయదుర్గం దగ్గర. దేవరెడ్లపల్లి. చదివిందంతా 6th వరకు రాయదుర్గంలో చదివిన, 6 నుంచి అనంతపురం. ఏం చదువుకున్నారు? ఏదో డిగ్రీ వరకు చదువుకున్నాను. ఎందుకన్నా సినిమా అయిపోయింది, ఎలా వచ్చారు? సినిమా అంటే ఎందుకు అంత పిచ్చి మీకు? సినిమా అంటే పిచ్చేం లేదు, వ్యాపారం అంతే, బిజినెస్ అంతే. సినిమా పిచ్చేమో అనుకున్నాం మేము. అది లేదు. నో. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారన్నా? నేను ప్రొడ్యూస్ చేసిండేది ఒకటే మూవీ. పార్ట్నర్గా ఒక 2 మూవీస్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు తీస్తుండేది నా ఓన్ మూవీ. ఒక్క సినిమాలో అవార్డు కోసం యాక్టింగ్ చేసిన, ఒక 5-6 అవార్డ్స్ వచ్చినాయి. ఏం సినిమా అన్నది? చదివే ఆయుధం అని చెప్పేసి, ఇంకా ఇంతవరకు రిలీజ్ కాలే. ఆ సినిమాకి 5-6 ఎక్కువ వచ్చినాయి అవార్డ్స్. దాంట్లో కేవలం అవార్డు కోసమే చేసిన. చదివే ఆయుధం. మొన్న మీరు ఏదో ప్రొడ్యూస్ చేశారు ఒక సినిమా, శ్రీరంగపురం. దాంట్లో మీరు మేనమామగా క్యారెక్టర్ కూడా చేసినట్టున్నారు. చేసిన. దీంట్లో కూడా అఘోరా క్యారెక్టర్ చేస్తాను. ఏం సినిమా ఇప్పుడు నెక్స్ట్ వస్తుందా? పేరు పెట్టినారా? ఉగ్రుడు అంటే ఏంటి? ప్రతాపం చూపిస్తారా? శివుడు. దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? అఘోరా అంటే రాయదుర్గంలో అఘోరా తయారవుతున్నారు అనమాట. రాయదుర్గంలో తయారు కాదు, మా మూవీలో తయారవుతున్నాము. రాయదుర్గంలో కాదు, రాయదుర్గంలో అఘోరా తయారైతే వీళ్ళంతా బసబ అయిపోతారు. ఇప్పుడు ఈ అవినీతి పరులు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వాస్తవం చెప్తున్నా, గత ప్రభుత్వంలో జరగనవి కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కొన్ని. అవునా? ఏం జరుగుతున్నాయి? మచ్చుకు 4 చెప్పండి. మన రీసెంట్గా కార్సాడే వాళ్ళని ఎంతమంది పట్టుకున్నారు ఈ మధ్య? మొన్న రీసెంట్గా అంతా 1 వీక్ కూడా కాలే, 1 వీక్ 10 డేస్ కూడా కాలే, స్టార్ట్ చేశారు. అయితే బీభత్సంగా ఇంకా ఇవి లేవు అనుకున్నట్లు అన్ని స్టార్ట్ అయినాయండి. మట్కాతో సహా. మట్కాతో సహా ఇవి లేవు అనుకోకున్నట్టు స్టార్ట్ అయినాయి. ఏదో 1-2 లేవు, అవి నా నోటి నుంచి ఎందుకు చూపిస్తారు? మీ నోటి కూడా ఆ విధంగా నాకు మాట్లాడే కూడా రావు. కాబట్టి ఇల్లీగల్గా ఏమేమి జరగాలో ఆల్మోస్ట్ ఆల్ జరుగుతున్నాయండి జూదాలు రాయదుర్గంలో. మరి మీలాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ మా స్వచ్ఛంద సంస్థలు అంటారు, హ్యూమన్ రైట్స్ అంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు మరి అధికారులు? మీరు ఒకసారి ప్రశ్నించాలి. నా వంతు నా స్థాయికి మించి నేను పోరాడుతాను. మీడియా కూడా పాత్రే కదా దీంట్లో, మీడియా కూడా ప్రశ్నించాలి. మరి ఫస్ట్ ప్రశ్నించాల్సిందేది మీడియా. మరి మీడియా అంతే. ఎక్కడ అడుగుతా అన్నారు? ఎక్కడ నాలాంటి వాడు ఖచ్చితంగా వస్తాడు. ఫైట్ చేయండి, సంతోషం. ఉగ్రుడై వస్తాం, ఖచ్చితంగా రావాలా. మీలాంటి వాళ్ళు ఉగ్రుడై వచ్చినప్పుడే డెఫినెట్ గా రాయదుర్గానికి ఖచ్చితంగా. వాస్తవం అంటే మీ అండ మాకు ఉంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ గా ఐ విల్ ఫైట్. ఇంకోటి ఏంటంటే, స్వచ్ఛందంగా నేను ఈరోజు చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, 100% ఇవన్నీ మీడియా వాళ్ళకి తెలుసు అని నాకే తెలుసు. అందరికీ పోతుంటాయి కదా, పోతున్నాయో లేదో వాళ్ళకే తెలుసు, మాట్లాడుకున్నా అది వాళ్ళకే తెలుసు. బట్ నేను ఒకటి చెప్తున్నా, అదే మీడియా ఒక్కసారి నిజాయితీ పరంగా చూసి కన్నెర్ర చేసిందా, ఏ నాయకుడు ఆడు నిలబడ్డు. అవినీతి అనేది నిలబడదు, మీడియా చూసి చూన్నట్లు పోతా ఉంది. కాబట్టి వీళ్ళ ఆటలన్నీ సాగుతున్నాయి. అదే మీడియాకి ఒక్కసారి కన్నెర్ర చేసిందంటే అధికారి లొంగాల్సిండేదే, నాయకుడు లొంగాల్సిండేదే. ఇది పక్క. మీరు ఒక్కసారి పేపర్లో కానీ టీవీలో కానీ మాట్లాడితే కలెక్టర్ అయినా స్పందిస్తాడు, మినిస్టర్ అయినా స్పందిస్తాడు.
ఎవరు స్పందించారన్న? ఇప్పుడు నేనే మట్టి గురించి లైవ్ వీడియోలు తీసాం, టిప్పర్లు తీసాం, ఆడ మట్టి దోలేదు తీసాం, అన్నీ పెట్టినాం. ఎక్కడుంది స్పందన? ఎవరు స్పందించారు? ఒక్కసారికే ఎవరు స్పందిరు బ్రదర్. 100 సార్లు పెడితే ఇంకా పెట్టండి. ఇప్పుడు జగనన్న లేఅవుట్ల పైన ఎన్నిసార్లు ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నా కదా నేను. ఒక్కసారికి ఉద్యమం ఆగదు కదా, పోరాడండి. పోరాడితే పోయేదేముంది? అంతే, టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేస్తారు అంతే. ప్రాణాలు తప్ప ఏం లేదు. పోరాడితే పోయేది ప్రాణాలు, బానిస సంఖ్యలు తప్ప అని అప్పుడు చెప్పిన సంఖ్యలు అయితే లేవు కాబట్టి ప్రాణాలు పోతాయి. హనుమంత్ రెడ్డిని ఏదైనా చేయొచ్చు, నాగరాజుని ఏదైనా చేయొచ్చు. ఇంకొక హనుమంత్ రెడ్డి ఉండడా, ఇంకో నాగరాజు ఉండడా? డెఫినెట్ గా మనలాంటి వాళ్ళు ఎంతో మంది చస్తుంటారు. ఏం మనం ప్రశ్నిస్తే మనల్ని డ్యామేజ్ చేస్తారు. ఒకటి మంది రాతి కూడా బాగా గుర్తుపెట్టుకో. నేను ఇదే చెప్తా అందరికి, నేను రాతితో కట్టుకునే ఇల్లు నాది, నువ్వు గ్లాసులతో కట్టుకున్నావు, నేను తీసి రాయితో ఇసిరినానంటే పీసులు అవుతుంది నీళ్ళు. నాకు ఎన్ని రాళ్ళేట్లు పడినా నా చెక్కు చెదరదు. మీది ఎందుకు అట్లా రాయి, వాళ్ళు ఎందుకు గ్లాసు? నాది నీతి నిజాయితీతో కట్టిండేది. అవి నాగరాజు కూడా సినిమాల్లో ఎంతో మందికి మోసం చేసినాడు అని వినపడుతుంది అక్కడక్కడ. అదే మొన్న కూడా దీంట్లో TV9లోనే వచ్చా, ABNలో వచ్చా, ఇంకా అది బీబీసీలో కూడా చెప్పారు. అది నాగరాజ్ చేసినాడు అని బీబీసీలో కూడా వచ్చామన్నా. నిజంగా ఎవరిని మోసం చేయలేదన్న సినిమా ఫీల్డ్లో నువ్వు? ప్రొడ్యూసర్ నేనైతే నన్ను మోసం చేస్తారు కానీ నేను ఎట్లా మోసం చేస్తాను? సినిమా వాళ్ళకి ఏముంది, యాక్ట్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టచ్చు కదా. అగ్రిమెంట్లు ఉంటాయి సార్, కోర్టు చేసి దుమ్ము లేపుతారు. ఇంకోసారి ప్రొడ్యూస్ చేసే అవ్వదు. దాన్ని తీసుకుపోయి మాకు కౌన్సిల్ ఉంటుంది, తీసుకుపోయి ఆడ పెట్టేస్తారు. సినిమాల్లో ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేసేది అడగొచ్చా? అడుగు. హీరోయిన్లు లేకపోతే సైడ్ యాక్టర్ల కోసము ఓకే, ఈ రకంగా ఒకరిని బ్యాంకాక్ తీసుకుపోయో లేకపోతే షూటింగ్లు తీసుకుపోయో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి సినిమాలు తీస్తుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు అంటారు. నిజమేనా కదా? ఒక సినిమా తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 1 కోటి రూపాయల్లో కూడా తీయచ్చు, 50 లక్షల్లో తీయచ్చు. అవి సినిమాలు కావాలి. అవి మినిమం ఒక చిన్న సినిమా తీయాలంటే 2.5 నుంచి 3 అవుతుంది. 3 కోట్లు కావాలి. మీరు చెప్పిండే సైడ్ యాక్టర్ని హీరోయిన్ని తీసుకొని పోవాలంటే 1 లక్ష రూపాయలు జోబులో ఉంటే అయిపోతుంది. దానికి 3 కోట్లు ఎందుకండి ఖర్చు? ఎందుకు ఖర్చు పెట్టాలి? దాని ఇంట్రెస్ట్ సుమారుగా వస్తుంది కదా. దాని ఇంట్రెస్ట్తోనే మీరు చెప్పినవన్నీ చేసేయచ్చు. మేము బ్యాంకాక్ పోయి థాయ్ మసాజ్ చేయించుకోవచ్చు, అన్నీ చేయించుకోవచ్చు. పోయాక 30,000 ఉంటే పోయి రావచ్చు, 30-40,000 ఉంటే ఆడ ఒక 60,000 ఖర్చు పెడితే ఎంజాయ్ చేసి రావచ్చు. 1 లక్ష రూపాయలు అయిపోయేదానికి 3 కోట్లు 2 కోట్లు అవసరమా చెప్పు? ఉన్న వాస్తవం మాట్లాడాలి. కరెక్టే, జనాలు అనుకునేదానికి మీ నుంచి ఆన్సర్ వచ్చింది నాకు, అది చాలు. అన్న సినిమాలో చాలా మంది చేతులు కాల్చుకున్నారు, లాస్ వచ్చింది 100% అంటున్నారు. మరి మీరు మళ్ళీ ఎందుకు తీస్తున్నారు? మీరు చిన్న సినిమా అయినా ఆహాలో రిలీజ్ చేసిన, తమిళ్లో రిలీజ్ చేసిన, తెలుగులో రిలీజ్ చేసిన, కొన్ని శ్రీరంగపురం థియేటర్స్లో. డబ్బులు వచ్చాయన్నా? ఇంకా ఉన్నాయి. లాస్ అయితే లేదా? ఇంకా ఒక 25 lakhs డెఫిసిట్లోనే ఉన్నాను. అంటే రైట్స్ ఉన్నాయి నాకు, ఇంకా శాటిలైట్ అమ్మలే నేను, డబ్బులు వస్తాయి. కన్నడ రైట్స్ ఇట్లా. సో ఎట్లా బిజినెస్ చేసుకోవాలనే ఐడియా అయితే ఉంది మీకు? ఇంకా ఏమేమి వ్యాపారాలు చేస్తారన్నా? సినిమా, రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ మెయిన్ బెంగళూరు రియల్ ఎస్టేట్. ఈ రాయదుర్గంలో ఏం చేయలేదా రియల్ ఎస్టేట్? సరే, ఇక రాయదుర్గం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక మీ సింధనూరు నాగరాజుగా? నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు 2 కులాలనే ఈ రథచక్రాల మధ్య అందరూ నలిగిపోతున్నారు. ఆ 2 కులాలు ఏవో? రెడ్డి, కమ్మ. ఓకే, ఈ 2 కులాల మధ్య నలిగిపోతున్నారు. నేను రాయదుర్గం గురించి మాట్లాడలే, మొత్తం వ్యవస్థ గురించి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ 2 సామాజిక వర్గాల నుంచి నలిగిపోతున్నారు. అవును. బీసీలు దాదాపుగా 52% నుంచి 53% వరకు బీసీలు ఉన్నారు. బీసీలకి వస్తున్న సీట్లన్నీ, రెడ్డి కమ్మకు వస్తున్న సీట్లన్నీ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 600 చిల్లర మంది ఎమ్మెల్యేలు ఎవరు రెడ్డిస్ అయినారు, 500 చేంజ్ కమ్మోళ్ళు అయినారు. బీసీలు ఎంతమంది అయినారు? అతి తక్కువ మంది అయినారు.
మనకి దాదాపుగా బీసీ సామాజిక వర్గానికి ఇప్పుడు మనకున్న సీట్లు 100 సీట్లు వాళ్ళకే ఇవ్వాలి. ఇచ్చినారా ఎవరన్నా? ఇలా అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కువ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సమానంగా సామాజిక న్యాయం చేసినామని వాళ్ళు అంటున్నారు కదా. ఏమన్నది గత ప్రభుత్వం ఎన్ని సీట్లు ఇచ్చినారు చెప్పాలా? నేను పర్లేదు, ఓకే, ఓవరాల్గా చెప్పండి. ఎక్కడా కానీ బీసీలకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం జరగలే. సో ఇప్పుడు ఏం చేయాలంటారు మరి ప్రజలు? కులగణం అనేది చేయాలి ప్రభుత్వం. ఎవరు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఇచ్చాయి, వాళ్ళు చూసుకుంటారు. పొలిటికల్ పవర్ ఉందంటే నువ్వు బిచ్చం వేయాల్సిన పనిలే, నీకు అన్న క్యాంటీన్లు అవసరంలే, ఇంకొక పథకాలు అవసరంలే, ఇంకో పథకాలు అవసరంలే. ఈడ మానవతా దృక్పథంతో కావాల్సిన పథకాలు 3 ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషను. ఈ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ చాలు. ఇంకా మిగతావన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఏం అవసరం వచ్చింది? సోమరిపోతులను చేశాక జనాలు సోమరిపోతులను చేసి ఆ క్షణము నువ్వు నెగ్గడానికి లేనిపోని పథకాలు పెట్టి ఉండే ఆస్తులన్నీ తాకట్లు పెట్టుకొని ప్రజలంతా అప్పుల పాలు చేసి ఆ అప్పులన్నీ మాన్యత మీద వేసి లేనిపోని ట్యాక్సులన్నీ మాకు అంటగట్టి మా దగ్గర పీక్కొని మేము కష్టపడతా ఉంటే మీరు ట్యాక్సులు దొబ్బేసుకుంటా ఇన్ని అప్పులు చేసి ఆ అప్పులు కట్టేవాడు ఎవడు? నువ్వు చేస్తావు, దానం ఇస్తావు, పోతావు. మిమ్మల్ని అడిగిరా ఎవడన్నా ఇమ్మని? ఎవరు కుట్టుమిషన్లు ఇప్పిమని అడిగిరా మిమ్మల్ని? ఆటో కార్మికులకు డబ్బులు ఇమ్మని అడిగిరా? ఇంకా వేరే అనేక మంది ఉన్నారు బార్బార్ అడిగిన. సరే అన్న, ఇన్ని మీరు చెప్తున్నారు కదా, ప్రజలు కూడా అదే అట్ల పథకాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పక్కే ఓట్లు వేస్తున్నారో వాళ్ళ పక్కే మొగ్గు చూపుతున్నారు. మరి యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఉంది. మరి దీని మార్పు రావాలి. ఒకటి అలవాటు చేసినారు, ఆ అలవాటుకి 100% ఫిక్స్ అయినారు. మీకు నేను ఎలక్షన్లకి క్యాన్వాసింగ్ పోయేటప్పుడు ఒక పెద్ద ఆయన, నేను వీడియో కూడా పెడతాను మీకు కావాలంటే, ఒక పెద్ద ఆయన దిగినాను, పెద్ద ఆయన నాకు ఓటేయి అని అడిగిన. ఎంత ఇస్తున్నారు మీరు? ఏం కథ చెప్పుకోకున్నట్లు ఊరికే ఓటు అడుగుతావు ఆయన. నీ ఓటు నాకు అవసరం లేదని చెప్తా. ఓటుకి అమ్ముకునేవాడు నీ నీతి, నిజాయితీ, నీ ఆత్మగౌరవాన్ని నాకు 2000కి అమ్ముతా ఉన్నావు. నేను ఇట్లే చెప్పిండేది, నీ 2000కి అమ్ముతున్నావు, నువ్వు బతికి వేస్ట్ పెద్దాయన, చచ్చిపోయేది మేలు నువ్వు అని. అట్లా మీరు నిజాయితీగా మీలాంటి వాళ్ళు ఎంత ఫైట్ చేసినా మీకు ఓట్లు వేయట్లేదు కదా. 1000 ఓట్లు పడినాయి సార్ నాకు. 1000 ఓట్లు పడినాయి నాకు 1000 ఓట్లు పడినాయి. అంటే 1000 మంది నిజాయితీ పరులు ఉన్నారు. కరెక్టే. ఆ 1000 ఇంటూ మళ్ళీ 1000 వస్తే ఒక 1000 అంటే నేను ఒక్క నెల ముందు పోయినా, 1 నెల 2 నెలల ముందు పోయి 1000 ఓట్లు సంపాదించిన. ఆ 1000 మంది ఒక్కొక్కరు 10 మందిని మార్చినా కూడా 10,000 మంది. 10,000 మంది. నేను ఈ 5 ఏళ్ళు కష్టపడితే నా ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది? నీ ఊహకు కూడా అందదు. ఏమీ తెలియని నాగరాజు 2 నెలలు మాట్లాడితేనే 1000 ఓట్లు పడినాయి. ఈరోజు అన్నీ తెలిసిండే నాగరాజు మాట్లాడితే ఎన్ని ఓట్లు పడతాయి? నెక్స్ట్ టైం నేను ఓపెన్ టార్గెట్ మీద అదే 2029 నాకు ఖచ్చితంగా అదే. ఓకే, ఆల్ ద బెస్ట్ నారాజు గారు. 2029లో రాయదుర్గం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికై రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని మీరు ఇదే విధంగానే రాయదుర్గం నియోజకవర్గం గట్టిగా ఫైట్ చేసి అక్కడ జరుగుతున్న అవినీతి కావచ్చు, మాఫియా కావచ్చు, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే మాలాంటి వాళ్ళు కూడా మీడియా ఎక్కడో ఒకరు ఉంటారు ఖచ్చితంగా ఇదంతా మంచి జరగాలని ఆశిద్దాం. చూశారు కదా చిందన్నూరు నాగరాజు గారు మనసులో మాట. ఇలాంటి నాయకుల్ని మనం కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఒక రాయదుర్గం నియోజకవర్గమే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల గొంతుకు కావాల్సిన నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది, అది మీడియా పైనే ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నా. చూస్తూనే ఉండండి మరిన్ని ముఖాముఖి కార్యక్రమాలతో. మీ బిహెచ్ రెడ్డి.